తెలుగు తేజం స్టార్ షట్లర్ పివి సింధు సరికొత్త చరిత్రను సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన స్టార్ ప్లేయర్ యమగుచిపై వరుస గేముల్లో సింధు గెలిచింది. ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో యమగుచిని ఓడించింది. ప్రతి గేము చివరి వరకు హోరాహోరీగానే సాగింది. అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 50 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ను ముగించేసింది. యమగుచిపై సింధుకు ఘనమైన రికార్డేం లేదు. 2026లో ఈ మ్యాచ్ కాకుండా మరో 3 ఇరువురు తలబడ్డారు. అందులో 2 సార్లు యమగుచినే విజయం సాధించింది. మలేషియా ఓపెన్లో యమగుచి మధ్యలోనే రిటైర్డ్ హార్డ్గా వెళ్లడంతో సింధుకు విజయం వరించింది. థాయిలాండ్ ఓపెన్ క్వార్టర్లో సింధుపై యమగుచి గెలిచింది. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్లోని ఈ జపాన్ ప్లేయర్ది విజయం. దీంతో ఇప్పుడు ఈ ఫైనల్లో పివి సింధుపై కాస్త ఒత్తిడి ఉండింది. కానీ తొలి పాయింట్ నుంచి మ్యాచ్ గెలిచే వరకు పట్టు వదలలేదు సింధు. మధ్యలో యమగుచి నుంచి కాస్త పోటీ ఎదురైనా సంయమనాన్ని కోల్పోకుండా వరుసగా 2 గేములను కొట్టేసింది. పివి సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.